హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. హైకోర్టు తీర్పు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే రిటైర్మెంట్ తర్వాత హక్కుగా అందుకోవాల్సినటువంటి ప్రయోజనాల కోసం విశ్రాంత ఉద్యోగుల చెరకో పక్షులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము. ఈ మేరకు ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి ఏడాదికి పైగా గడుస్తున్నప్పటికీ పెండింగ్ బిల్లుల క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అయితే వారు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసినటువంటి ప్రతి ఉద్యోగికి కూడా మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ అండి ఇది. సో, సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్, మెడికల్ ఇంక్రిమెంట్స్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, అలాగే టీజీఎల్ఐ, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ హెచ్‌బీఏ తదితర అంశాల్లో వేలాది లక్షల్లో పెండింగ్‌లో అయితే ఉన్నాయి. మరి బిల్లులను క్లియర్ చేయించుకునేందుకు సచివాలయ ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులైతే తిరుగుతున్నారు. ప్రభుత్వం కనికరించడం లేదనైతే వారు వాపోతున్నారు. ఉద్యోగ జీవితాంతం రూపాయి పొదుపు చేసి దాచుకున్నటువంటి సొమ్మును పొందేందుకు కూడా భారీ అవినీతి అవరోధంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో, ఆర్థిక శాఖలో అవినీతిపై తీవ్ర ఆరోపణలు, ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లుల క్లియరెన్స్‌కు ఆర్థిక శాఖ సిబ్బంది 15% కమిషన్లు వసూలు చేస్తున్నట్టు బాధితులందరూ తెలుపుతున్నారు. 10% సిబ్బందికి మిగతా మొత్తం కూడా బ్రోకర్ల ద్వారా దోచుకుంటున్నట్లు ఆరోపణలైతే వస్తున్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి 3-4 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ యొక్క అవినీతి వ్యవస్థ నుంచి బయటపడేందుకు కొందరు ఉద్యోగులైతే 10,000-15,000 వరకు ఖర్చు చేసి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ ఉద్యోగుల కోర్టు ద్వారా తమ బిల్లులను అయితే పొందుతున్నారు. ఉద్యోగ విరమణ గణాంకాలు, పెరిగిన బాధితుల సంఖ్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3.59 లక్షల ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 59-61 ఏళ్లకు అయితే పెంచింది. అయితే ఆగస్టు 2023లో ఈ విధానం అయితే ముగిసింది. డిసెంబర్ 31, 2024 నాటికి 7,995 మంది రిటైర్ అయితే అయ్యారు. అలాగే 2025లో 9,630 మంది రిటైర్ అయితే అయ్యారు. ఒక్కొక్క ఉద్యోగికి 35 లక్షల చొప్పున 35 లక్షల నుంచి 75 లక్షల వరకు బకాయిల రూపంలోనే రావాల్సి ఉంది. సో, మొత్తం రిటైర్మెంట్ బకాయిలు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టుగా అంచనా. మరి ఇవన్నీ హక్కుగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం హైకోర్టు కలుగజేసుకున్న పరిస్థితి. ఈ మేరకు ఉద్యోగ విరమణ రోజు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ఏడాది దాటినా ఎదురు చూస్తూ ఉండటం దారుణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 2,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, 15 నెలలు గడిచినా సరే బిల్లులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక శాఖ అవినీతిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కీలక ఆదేశాలు 6 వారాల్లో బకాయిలు చెల్లించాలి అంటూ. సో, విచారణ చేపట్టినటువంటి హైకోర్టు 6 వారాల్లోనే వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల యొక్క ఆర్థిక బాధలను పరిగణలోకి తీసుకొని హక్కుగా రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విశ్రాంత ఉద్యోగులు మరింత ఉధృతంగా అయితే ఆందోళనకు దిగే అవకాశం ఉంది.